వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా థ్యాంక్ యూ డియర్ ఫస్ట్ లుక్ లాంచ్. యువనటుడు ధనుష్, రఘుముత్రి నటిస్తున్న లేటెస్ట్ మూవీ థ్యాంక్ యూ డియర్ ఫస్ట్ లుక్ హైదరాబాద్ గ్రాండ్ గా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా ధనుష్ కు మంచి పేరు తెస్తుంది. యూత్ బృందానికి ఆశీస్సులు. హీరో ధనుష్ ఇది తన రెండో సినిమా అని, తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమా అవుతుందని తెలిపారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ పునీత్ రెడ్డి ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ సినిమా బలమైన కంటెంట్ తో వస్తుందని నమ్మకం తెలిపారు. ఈ సినిమాలో హెబా పటేల్ హీరోయిన్ గా నటిస్తుండగా రేఖా నిరోష, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ వారి ద్విభాషా చిత్రం స్పోర్ట్స్ కోర్స్ డ్రామా గుర్తింపు ఫస్ట్ లుక్ విడుదల. కేజీఆర్ హీరోగా గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో టెన్పతియాన్ దర్శకత్వంలో తెలుగు తమిళలో రాబోతున్న స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా గుర్తింపు టైటిల్ పోస్టర్ ఈ రోజు విడుదలైంది. 85% షూటింగ్ పూర్తయింది. పేదరికంలో ఉన్న వ్యక్తి తన కళలను సాధించుకునేందుకు క్రీడారంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లను భావోద్వేగాలతో చూపించే చిత్రం. కేజీఆర్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్ తదితరులు ప్రధాన పాత్రలో ఉన్నారు. నిర్మాత మహేష్ రెడ్డి మూలి మాట్లాడుతూ గతంలో వరుణ్ డాక్టర్ తో విజయాన్ని అందుకున్నామని, ఇటీవల శివం రజయ్ చిత్రాన్ని కూడా నిర్మించామని తెలిపారు. థగ్ లైఫ్ నాయకుడు కంటే బిగ్గర్ హిట్ అవుతుంది, ఇది నా ప్రామిస్. మీడియా మీట్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్. థగ్ లైఫ్ కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హై ఆక్టన్ గ్యాంగ్స్టర్ డ్రామా జూన్ 5న విడుదల కానుంది. త్రిషా సింబు కీలక పాత్రలో ఉన్న ఈ చిత్రం భారీ సెన్సేషన్ సృష్టిస్తుంది. తెలుగు రిలీజ్ ను నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ మూవీస్ విడుదల చేయనుంది. మీడియా మీట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ మణిరత్నం సినిమాతో సరికొత్త సర్ప్రైజ్ ఇస్తామని, తాను ఇంకా ఒక విద్యార్థిలాగా నేర్చుకుంటున్నానని, థగ్ లైఫ్ కు చాలా ప్రేమతో కృషి చేశానని అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ కమల్ హాసన్ తో రెండోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, నటుడి గుణాలను పూర్తి మద్దతుతో సత్కరిస్తానని చెప్పారు. సింబు, త్రిష, సుహాసిని, అభిరామి, నాజర్, తనికల్ల భరణి, అశోక్ సల్మాన్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ అవుతుందని విశ్వసించినట్లు తెలిపారు. సినిమా కోసం భారీ ఆశలు, ఉత్సాహంతో ప్రేక్షకులు ఎదురుచూస్తారు. బద్మాషుల నుండి జిందగీ బిలాలే సాంగ్ నుంచి విడుదల చేసిన హీరో ప్రియదర్శి జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ హీరోలుగా శంకర్ చేకూరి దర్శకత్వంలో రూపొందుతున్న హాస్య చిత్రం బద్మాషులు జూన్ 6న విడుదలకు సిద్ధం. తారా స్టోరీ టెల్లర్స్ బ్యానర్స్ పై వి బాలకృష్ణ, సి రామశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రూరల్ బ్యాక్గ్రౌండ్, సహజమైన కథనం, ఆర్గానిక్ కామెడీ ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ప్రియదర్శి ప్రమోషనల్ సాంగ్ జిందగీ బిలాలే కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. డైరెక్టర్ శంకర్ చేకూరి సినిమాలో ప్రజలను నవ్విస్తూ కనెక్ట్ కావాలనుకుంటున్నాడు. దీపా ఆర్ట్స్ థియేటర్స్ ద్వారా విడుదల కానుంది. థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయాల్సిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికా చలం. నిర్మాత ఎస్కే నిఖిల్ దేవాదుల హీరోగా అమర్ కామిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ఘటికా చలం ఈ నెల 31న థియేటర్లో విడుదలకు సిద్ధం. ప్రొడ్యూసర్ ఎంసీ రాజు నిర్మించిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ లో మారుతి, ఎస్కేన్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం హారర్ సస్పెన్స్ ఎమోస్ తో కట్టుబడిన కథను ఆధారంగా తీసుకుని టెక్నికల్ వైభవం, క్రియేటివ్ విజువల్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందించింది. నటులు రంగధామ్, జోగినాయుడు, షాన్ చిన్న పాత్రలతో కీలకంగా నటించారు. సినిమాటోగ్రఫీ ఎస్ఎన్ మనోజ్, ఇటాలియన్ సంగీత దర్శకుడు ఫ్లేవియో సంగీతం అందించారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్ లో పెద్ద ఛాలెంజ్ అని, ప్రత్యేకమైన క్యారెక్టర్ పోషించారన్న సంగతి తెలిపారు. డైరెక్టర్ అమర్ మాట్లాడుతూ హై క్వాలిటీ టెక్నికల్ మరియు నావెల్టీతో కూడిన సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, అంతర్జాతీయంగా కూడా పంపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా మంచి అనుభూతి కలిగిస్తుంది. మొత్తానికి ఘటికా చలం థ్రిల్లర్ హారర్ ప్రేక్షకులు చూడదగ్గ సినిమా మాత్రం అవుతుంది. అర్జున్ అంబటి పరమపద సోపానం నుంచి చిన్ని చిన్ని తప్పులేవో లిరికల్ వీడియో సాంగ్ విడుదల. అర్జున్ అంబటి హీరోగా రూపొందిన పరమపద సోపానం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. జెన్నిఫర్ ఇమాన్యుయల్ కథానాయికగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గిడమెట్ల శివప్రసాద్, గుడిమెట్ల ఈశ్వర్ సంయుక్తంగా నిర్మించారు. పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగశివకథ దర్శకత్వం నిర్వహిస్తున్న ఈ సినిమా మంచి ఆకర్షణగా ఉంది. డేవ్ జిలాండ్ సంగీతం అందించిన చిన్ని చిన్ని తప్పులేవో లిరికల్ సాంగ్ ట్రెండ్ గా మారి సింగర్స్ పృథ్వీ చంద్ర, అతిథి భావరాజు పాట ఆలపించిన విధానం, రాంబాబు గోసెల సాహిత్యం యువతను ఆకట్టుకుంటుంది. సాంగ్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. అటవిశేషు మృణాల్ ఠాకూర్ బైలింగ్వల్ యాక్షన్ డ్రామా డకాయిట్ ఎగ్ ప్రేమ్ కథ 5 క్లిప్స్ మేర్వియర్న రిలీజ్. అటవిశేషు ప్రధాన పాత్రలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న పాండి యాక్షన్ డ్రామా డకాయిట్ భారీ అంచనా క్రియేట్ చేసింది.
అనురాగ్ కశ్యప్ పవర్ఫుల్ పాత్రలో కనిపించిన ఈ చిత్రానికి షనల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫైర్ క్లిప్స్ మే 26న విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుత స్పందన లభించింది. విడుదలైన పోస్టర్ లో శేష్ ఇంటెన్స్ లుక్ హైప్ పెంచుతుంది. స్క్రీన్ పై శేషు, షనల్ డియో కలిసి రాయగా ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో హిందీ, తెలుగు భాషలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు విభిన్నమైన సినిమా అనుభూతిని అందించనుంది. అవతార్ 2కి మళ్లీ సిద్ధమా? థియేటర్స్ లోకి ఎప్పుడంటే అవతార్ 2 విజువల్స్ కి దేవుడైతే జేమ్స్ కెమెరూన్ పాండారోలో వేసిన కలన ప్రపంచం ఇంకోసారి మన ముందుకు రాబోతుంది. అవును, అవతార్ ది వే ఆఫ్ వాటర్ మళ్ళీ థియేటర్స్ లోకి దూసుకొస్తుంది. పూర్తి ఫార్మాట్ లో ఇక వారం మాత్రమే లిమిటెడ్ ఎంగేజ్మెంట్ తో డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. అక్టోబర్ 3 నుంచి సిల్వర్ స్క్రీన్ మీద మరోసారి పండగే. అవతార్ అభిమానులకు ఇది పక్కా బంపర్ ఆఫర్. ఒరిజినల్ రిలీజ్ టైంలో వసూల్లో ఊచకొత్త పారేసిన ఈ విజువల్ ఎక్స్ట్రా రవంగాజా రీ రిలీజ్ తో మరోసారి కలెక్షన్స్ కి జెట్ స్పీడ్ పెట్టబోతుందా చూడాలి. మరి కానీ ఒక డౌట్, రిలీజ్ గ్లోబల్ గా ఉంటుందా లేక కేవలం ఓవర్సీస్ లో మాత్రమే ఉంటుందా? ఇంకా క్లారిటీ ఇంకా రాలేదు. అఫీషియల్ అప్డేట్ కోసం కాసేపు వెయిట్ చేయాలి. కట్ చేస్తే పాండారలో నీళ్లలో తిరుగుతూ మళ్ళీ ఓసారి మాయాలోకాన్ని చూడాలని మనసు మూట కట్టేస్తుంది. వాట్ 2 సెట్స్ లో డాషింగ్ లుక్స్ తో అదరగొట్టిన తారక్ మాస్ తో మినిమం గ్యాప్ ఉండదు అన్నట్లుగా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా బలం చూపించబోతున్నాడు. అవును, బాస్ వాట్ లో ఎన్టీఆర్ ఒక రేంజ్ లో ఉన్నాడంటున్నారు సెట్స్ లో ఉన్న వాళ్ళు. లేటెస్ట్ గా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ షేర్ చేసిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హిట్. అందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఎన్టీఆర్ సెట్స్ మీద రాయల్ మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. లుక్ చూసి ఫ్యాన్స్ ఒళ్ళు జల్దరిస్తుందంటున్నారు. పక్కనే అయాన్ షాట్ ఎలా చేయాలో ఎన్టీఆర్ కి వివరిస్తున్న పిక్ ఇప్పుడు వైరల్. దీంతో పాటు హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఉన్న స్టిల్స్ కూడా వదిలారు. ఎన్టీఆర్ నటన ఎనర్జిక్ అయాన్ ఫిదా అయ్యాడట. వాట్ 2 స్క్రిప్ట్ నన్ను ఎంతగానో కదిలించింది, అందుకే డైరెక్ట్ చేస్తున్నా అంటూ ఆయన చెప్పిన కామెంట్ ఫ్యాన్ లో ఎక్సైట్మెంట్ పెంచింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ అంటే అబ్బా, ఇండియన్ స్క్రీన్ మీద ఓ సునామీ వచ్చేదే. ఏ లుక్ వచ్చినా ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ కి పండగే పండగ. మొత్తానికి ఇది రాజా సాబ్ టీజర్ పై క్లారిటీ. పాండ్యా మోస్ట్ లవ్లీ హీరో ప్రభాస్ ఇప్పుడు కామెడీ, హారర్, మాస్ అన్ని మిక్స్ చేసిన ఓ డిఫరెంట్ జోనర్ లో వచ్చేస్తున్నారు. ది రాజా సాబ్ మారుతి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్యాన్స్ హైప్ అంతా ఇంత కాదు బాస్. ఇప్పటికే మారుతి టీజర్ మే మిడ్లోనే కాబోతుందని చెప్పినా డేట్ పక్కగా ఏమీ రాలేదు. దాంతో ఫ్యాన్స్ డౌట్ లో పడిపోయారు. ఏం బాబాయ్ టీజర్ ఉందా వస్తుందా అని. ఇక ఫైనల్ క్లారిటీ ఇచ్చారు. ఎవరు అంటారా? మారుతి మిత్రుడు ప్లస్ ప్రో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ లో మారుతి ప్రస్తుతం రాజా సాబ్ పనుల్లో తలముఖమై ఉన్నారు. టీజర్ రెడీగా ఉంది. ఇంకొద్దిగా డేట్ 2 వారాల్లో టీజర్ పక్కా వస్తుందని ధీమాగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ పై కొత్త టాక్ నిజమేనా? పాలిటిక్స్ లో పంచులు, సినిమాలో ప్యాక్డ్ యాక్షన్లు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. ఇక ఈసారి ఫ్యాన్స్ కి మాస్ స్ట్రీట్ అంటే మాస్ స్ట్రీట్ తీసుకురాబోతున్నాడు పవర్ స్టార్. అదే ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్ లో రీమేక్ అనే టాక్ వచ్చింది. దీంతో నెగిటివ్ వేవ్ కూడాను వచ్చేసిందిగా. కానీ ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇది రీమేక్ కాదు బాబోయ్, ఒరిజినల్ స్క్రిప్ట్ పకడ్బందీగా ప్లాన్ చేశారన్న వార్త వైరల్ అవుతుంది. అలా అయితే కానీ ఈ చిత్రం మీద బజ్ మళ్ళీ గట్టిగా పికప్ అయింది. అందులోనూ షూటింగ్ ఇప్పటికే కొంతవరకు కంప్లీట్. మేకర్స్ రీసెంట్ గా షూటింగ్ అప్డేట్ వదిలారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని స్ట్రైట్ మాస్ ఫెస్టివల్ అంటున్నారు. బీట్ టౌన్ టాక్. ఈ స్టేజ్ లో మరో హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ స్ట్రైట్ సినిమాలతో వచ్చేస్తున్నాడు అనమాట. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, త్రివిక్రమ్ టచ్ లోను మాస్ పంచుతోను అంటే క్లారిటీ, పవర్ స్టార్ లోడింగ్, థియేటర్స్ లో మాస్ రచ్చ ఖాయమని అంటున్నారు. ఎస్ మూవీ రివ్యూ. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి నుంచి ఎప్పుడు ఓ కొత్తదనం, ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్సిటీ అనేది ఆడియన్స్ కు అంచనాగా ఉంటుంది. కానీ ఈసారి ఎస్ అనే టైటిల్ పెట్టుకుని వచ్చిన ఈ సినిమా అసలు ఎస్ కాదు, పక్కా జోకర్ లా తయారైంది. కథే రొటీన్, కథనం మరింత రొటీన్. మలేషియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్న బోల్డ్ కాసి ఓ అమ్మాయి కోసం పేకాటలో దూకి డబ్బులు పోగొట్టి గ్యాంగ్స్టర్లతో ఘర్షణ పడతారు. ఫ్లాట్ వినగానే తెలుస్తుంది ఇది మనకు ఇప్పటికే పదే చూసిన కథ. పాజిటివ్ పాయింట్స్, విజయ్ సేతుపతి తన నటనతో మరోసారి మెప్పించారు. ప్రత్యేకించి ఎమోషన్ సీన్స్ లో యోగి బాబు కామెడీ రిలీఫ్ కొంతవరకు పనిచేస్తుంది. రుక్మిణి వసంత నటన బాగుంది. కొంతవరకు సినిమాటోగ్రఫీ, తెలుగు డబ్బింగ్ ఓకే. నెగిటివ్ పాయింట్స్ వస్తే కథ చాలా రొటీన్, ఊహించదగ్గదా సాగుతుంది. స్క్రీన్ పై ఎమోషన్ కనెక్షన్ లేకుండా బోరింగ్ గాను, క్లిషేగాను ఫీల్ అయ్యేలా ఉంది. పాత్రల అభివృద్ధి మేజర్ పాత్రలైన విజయ్ మరియు రుక్మిణి పాత్రలకు డెవలప్ చేయలేదని చెప్పాలి. మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ నిరుత్సాహపరిచే స్థాయిలో ఉన్నాయి. దర్శకత్వం, దర్శకుడు అనుముగా కుమార్ నెత్తిన ఉండాల్సిన బరువును మోయలేకపోయాడు. చివరగా ఎస్ పేరుతో ఓ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న సినిమా మాత్రం అదేం చూపించలేదు. అది సాధారణ కథతో సాగిన రొటీన్ డ్రామా మాత్రమే. మంచి నటులు వృధా వినియోగం జరిగింది. ఈ వారం థియేటర్ వెళ్లాలనుకుంటే ఇదొక మంచి ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.